తను 10 సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు? చాలా ఇబ్బందులు పడ్డాడు సార్. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అసలు గెలవడానికి చాలా ఈజీగా గెలిచేస్తాడు అనుకునే క్యాండిడేట్ 2 చోట్ల ఓడిపోవటం, భీమవరం, గాజువాకలో ఓడిపోవటం, మళ్ళీ ఎక్కడ నిలబడాలా అని కొంచెం అటు ఇటుగా అనుకుంటాం. తర్వాత ఎవరు సజెస్ట్ చేశారు కానీ పిఠాపురం మంచి నియోజకవర్గం సజెస్ట్ చేశారు, నిలబడ్డాడు, భారీ మెజారిటీతో గెలిచాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం సొంత ఊరు అంట కదా? సొంత ఊరు అని. సొంత ఊరు, పుట్టిన ఊరు, ఉన్న ఊరు. అవును సార్. అందుకోసమే నేను గెలిచాను. అవును కదా, అది నిజమే. అది లోకల్ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం ఎక్కువగా గెలుస్తాం. ఇప్పుడు జగన్ అలాగే ఎమ్మెల్యేలు మార్చడం వల్ల, లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్లనే చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే ఇప్పుడు జగన్ చేసిన తప్పు ఏంటంటే లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల మాత్రమే జగన్ ఓడిపోయారు. అది కూడా ఒక మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్ జగన్ వస్తాడంటావా రాడంటావా? ఇంకా 4 years ఉంది. 4 years ఉంది. 4 years తర్వాత చెప్తాను. 4 years తర్వాత చూడాలి అంతే. ఎవరు మంచి చేశారో, ఎవరు అంతే కదా సార్. ఇప్పుడు వీళ్ళు మొన్నే 100 days అయింది, అయింది. ఈ 100 days లో కూడా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు పని చేసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మనకి రాక సీఎం పదవి వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఈ 5 years లో ఏమైనా కరెక్ట్ చేస్తేనే నెక్స్ట్ 5 years కనుక రావడానికి కానీ మనకు ప్రజలు ఇష్టపడతారనే ఉద్దేశంతో ఒక భయం అనేది మాత్రం కంపల్సరీగా ఉంటది. అవును సార్, అవును కదా. ఏది కొద్ది గ్రిప్ దొరికినా ప్రజల్లో మనకి మాట పోతుంది. ప్రజలు మనకి మాట వినడం మాత్రం ఒక చిన్న భయం మటుకు కంపల్సరీ ఉందంట. అవును సార్ కదా. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా, 10 సీట్లతో మెజారిటీతో రావడం చాలా పాపం కదా. ఏబిఎస్ లో ఏమన్నా ఏమైనా జరిగిందంట? అలాంటిది ఉండే లెక్కైతే మీకు ఇందాకే చెప్పాను ఆల్రెడీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ 9 years 9 years సీఎం గా చేసిన అతనికి 21 లోపు సీట్లు వచ్చినాయి. అంతకు ముందు మొన్న కూడా రీసెంట్ గా హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి చూపించినాయి, మరి అక్కడ బీజేపీ గెలిచింది. అలాంటివి అలా అనుకుంటే మొత్తం దేశం మొత్తం మారాలి కదా సార్. మరి ఇక్కడ ఒక చోటే అలా ఎందుకు జరిగిద్ది? ఇక్కడ ఒక్క చోటే ఎందుకు జరిగిద్ది అంటే మెజారిటీ మెయిన్ వచ్చేసి తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ పర్సంటేజ్ మటుకి దగ్గరగానే వచ్చింది, కానీ లెస్ ఓట్లతో ఓడిపోయారు ఎమ్మెల్యేలు. దాని వల్ల సీట్లు తేడా వచ్చింది.